సంగమా, మన ఆత్మీయ జీవితాన్ని తీసుకొని వచ్చి ఏది దొరికితే దాంట్లో నేను కలుపుతాను, దాంట్లో ఉంటానంటే నువ్వు నిలబడలేవు, నువ్వు స్థిరముగా ఉండలేవు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. నువ్వు ఆత్మీయముగా నువ్వు ఎదగాల, దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు స్థిరుడిగా ఉండాలా, సువార్తలో ఎల్లప్పుడూ నువ్వు నిలిచి ఉండాలి. యేసు ప్రభువు వారు నేర్పించిన విషయం అదే. నువ్వు వేషధారిగా ఉండొద్దు, ఈ లోకముతో నువ్వు కలిసిపోవద్దు. నీకు శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, అందరూ విడిచిపెట్టవచ్చు, కానీ ఈ లోకముతో నువ్వు కలిసిపోవద్దు. ఎందుకంటే నా సువార్త ఈ లోకముతో ఎన్నడూ కలవదు అని. సువార్త అనేది ఇట్ ఇస్ ఆల్వేస్ ఎ యూనిక్ థింగ్. అది ప్రత్యేకమైనది, ఈ లోకము అర్థం అవ్వలేనిది. ఈ సువార్త ద్వారా రక్షణ కలుగుతుంది. రక్షణకు ఒక్కటే మార్గం ఉంది, అది సువార్త ఉన్నది. దేర్ ఇస్ నో అదర్ ప్లాన్ ఫర్ సాల్వేషన్. ఇంకొక ఆలోచన లేదు రక్షింపబడడానికి. సువార్త ఒక్కటే నిన్ను రక్షిస్తుంది.